శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 21 జూన్ 2026 నుంచి 27 జూన్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, ఇక మిథున రాశిలో రవి బుధుల సంచారము, కర్కాటక రాశిలో గురు శుక్రుల సంచారము, సింహరాశిలో చంద్ర కేతువుల యొక్క సంచారము, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో శనిగారు. వారాంతంలోకి 27 జూన్ వచ్చేసరికి బుధుని యొక్క గమనము కర్కాటక రాశిలోకి వచ్చి ఉండి వక్రత ప్రారంభమైంది. అలాగే చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే రవి బుధుల యొక్క సంచారము కలయిక మిథున రాశిలో జరుగుతూ బుధ ఆదిత్య యోగాన్ని తెలియచెప్తోంది. ఇది ఏ రాశి వారికైనా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. బుధుడు స్వస్థానంలో కూడా ఉన్నారు. ఇది ఒక అదృష్టవంతమైన యోగం అనే చెప్పాలి. అలాగే గురు శుక్రుల కలయిక ధనయోగాలని, కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి యోగాన్ని చాలా వరకు అన్ని రాసుల వారికి కూడా ఆ మంచి ఫలితాన్నే ఇస్తుంది. అలాగే చంద్రకేతువుల యొక్క సంచారము కొంత అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలని తీసుకుని వస్తుంది. ఇది కొంచెం అదుపులో పెట్టుకోవలసినటువంటి పరిస్థితి. అయితే చంద్రుని యొక్క గమనము 2.5 రోజు మాత్రమే ఉంటుంది కాబట్టి అంతగా భయపడవలసిన అవసరం లేదు. తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి పునరాలోచించుకోండి. ఆ నిర్ణయాలనే తుది నిర్ణయాలుగా ప్రకటించుకోవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే గురువు గారి యొక్క నవమ దృష్టి మీన రాశి మీద పడుతూ స్వస్థానాధీశుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటున్న కారణంగా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మీనరాశి వారికి ప్రత్యేకం. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద పడుతూ ఉన్నది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఇద్దరు శత్రుక్షేత్రాలలోనే ఉన్నారు. అలాగే తృతీయ లాభాలలో ఉన్నారు ఇద్దరు కూడా. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి ప్రత్యేకమైన దృష్టి కాబట్టి అది అత్యంత శక్తివంతమైనది. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో, అలాగే వాహనాలు నడిపే విషయంలో, వాహనాలలో ప్రయాణించే విషయంలో, ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇలాంటి స్థిర చరాస్తుల కొనుగోలు అమ్మకాల విషయంలో, శస్త్రచికిత్సల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది ప్రతి రాశి వారు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజుని యొక్క దృష్టిని పరిశీలించినట్టయితే చంద్రకేతువుల మీద పడుతోంది. ఇది మాతృవర్గ రీత్యా ఎవరైనా కానీ మాతృవర్గ రీత్యా కొంచెం వినయ విధేయతలు ఎక్కువగా చూపించవలసినటువంటి కాలము కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మటుకు తెలియచెప్తాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సప్తమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ చంద్రునికి నీచభంగం అయితే జరిగిపోయింది. కానీ ఈ దృష్టి ఫలితం కారణంగా ఏదైనా మెడిసిన్కి సంబంధించి, చేదు పదార్థాల వ్యాపారాలకు సంబంధించింది కొంచెం ఎక్కువ తక్కువలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాపార వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి అని చెప్పి మటుకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక మనం పరిశీలన చేసుకున్నట్టయితే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో రవి బుధులు బాగున్నారు. సప్తమ స్థానంలో గురువు గారు బాగున్నారు.
వెరసి 4 గ్రహాల యొక్క యోగము కూడా చాలా అద్భుతమైన సంచారం అనే చెప్పచ్చు. ముఖ్యంగా తృతీయంలో శని గారు ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారో, ఇక్కడ సప్తమ స్థానంలో గురువు గారి ఫలితాలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. పైగా శని గారి మీద గురువు గారి దృష్టి కూడా ఉన్నది. వ్యాపారాలు చాలా చాలా బాగుండడానికి, ముఖ్యంగా ఐరన్కి సంబంధించిన వ్యాపారాలు, వుడ్కి సంబంధించిన వ్యాపారాలు, అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనమాట. అలాగే రియల్ ఎస్టేట్ కూడా చాలా చాలా బాగుంటుంది. భూములు, ఇళ్ళు, పొలాలు, స్థలాలు ఇలాంటివన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం పెరుగుతుంది, మీ మనోవాంఛ సిద్ధిస్తుంది. అలాగే శుభకార్యాల నిర్వహణలో ఉంటారు. శుభప్రదమైనటువంటి గురువు గారి యొక్క దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడుతుందో, సప్తమ దృష్టి, చాలా చాలా అనుకూలమైనటువంటి కాలం అన్నమాట. ఈ కాలం అంతా కూడా మీకు పూర్తిగా అనుకూలం. కీర్తి ప్రతిష్టలు రావడానికి, ధనము రావడానికి, ఏదైనా బిరుదులు రావడానికి, సన్మాన సత్కారాలు జరగడానికి, మీ మాట పరపతి పెరగడానికి, కుటుంబ వృద్ధి జరగడానికి, వివాహాది శుభకార్యాలు కుదరడానికి, విదేశీయానాలు చేయడానికి, ఏ విషయానికైనా కూడా పూర్తిగా సహకారం అనేది ఉంటుంది. ప్రతి వాళ్ళ సహకారం, అన్నదమ్ములే కాదు, అక్క చెల్లెళ్ళే కాదు, తల్లిదండ్రులే కాదు, భార్యాబిడ్డలే కాదు, స్నేహితులే కాదు, బంధువులే కాదు, ఇలా ఎవరి సహకారమైనా మీకు ఖచ్చితంగా దొరుకుతూ ఉంటుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే ఉన్నత విద్య కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీకు అనేక విధాల మానసిక వికాసము జరుగుతూ మానసిక అభివృద్ధి జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రశాంతతకి దారి తీస్తుంది అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక రుణ భారాల విషయంలో పూర్తిగా రుణాలు తీర్చివేయగలుగుతారు. అంటే పూర్తిగా అంటే మీకున్న రుణం అంతా అని కాదు, మీరు ఎంత రుణమైతే తీర్చాలి అనుకున్నారో అంత రుణం అనమాట. ఇప్పుడు ఒక 100 రూపాయలు అప్పు ఉంది అనుకుందాం ఉదాహరణకి, మీరు ఒక 50 రూపాయలు తీర్చాలి అనుకుంటే పూర్తిగా 50 తీర్చగలుగుతారు. ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడమే కాదు, వాటి నిర్వహణ బాధ్యత కూడా మీకే ఉంటుంది. మీరు చాలా చాలా ఆనందించదగ్గ విషయాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి కాస్త శారీరక శ్రమ ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి, విద్యార్థులకి కూడా కాస్త శ్రమ ఎక్కువయ్యేటటువంటి పరిస్థితి, స్త్రీల విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రాలు బాగా పఠించాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాల కీర్తి ప్రతిష్టలే కానీ, మానసికమైనటువంటి సంతృప్తే కానీ మీకు చాలా చాలా బాగుంటుంది. అలాగే వ్యాపార వర్గాలు కూడా చాలా బాగుంటాయి. అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము సప్తమ స్థానంలోకి వచ్చింది, చంద్రుని యొక్క సంచారం లాభస్థానంలోకి వచ్చి అనేక విధాల లాభాల బాటలోనే ఉన్నారు చంద్రుని వల్ల అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇష్టదేవతారాధన చెయ్యండి, శివారాధన చెయ్యండి, దుర్గా అమ్మవారి స్తోత్రపారాయణాలు చేసుకోండి, కుటుంబంలో ఐకమత్యత కోసం కొంచెం సమయాన్ని కేటాయించండి, ఇంకా అత్యద్భుతంగా ఐకమత్యం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మరింత అభివృద్ధి పదంలో ఉంటారు. శుభం.